పిఠాపురం మండలం పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. పిఠాపురం మండలం అందరినీ నెగ్గించాం, పవన్ కళ్యాణ్ గారు నెగ్గించాలని చూస్తున్నామండి. అంటే మరి అపోనెంట్గా ఉన్న వంగ గీత గారి పరిస్థితి ఏంటి? వంగ గీత గారు నెగ్గారు, అన్నీ నెగ్గారు, అందరూ నెగ్గారు. మా పవన్ కళ్యాణ్ నెగ్గలేదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ముందు చూస్తే ఆయన 2 చోట్ల ఓటమి చెందారు కదా, ఇప్పుడైనా గెలుస్తారంటారా? గెలుస్తారని మాకు పక్క మాకు హామీ ఉందండి. మరి తర్వాత మేము చెప్పగలమండి దానికి. పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని ఆశ ఉంది మాకు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అంటే ఓటింగ్ ఉందన్న, అంటే పవన్ కళ్యాణ్ వెంట తిరిగే వాళ్ళందరూ కుర్రాళ్ళ ఓట్లు కూడా ఉండవని విమర్శిస్తున్నారు కదా. ఎవరు టాలెంట్ ఆడిదండి. పవన్ కళ్యాణ్ ఓట్లు ఉన్నాయి లేదు, ఇవి అందరూ పెట్టిన వాళ్ళు ఇద్దరు నెగ్గారు కదండి. ఎవరో ఒకరు నెగ్గుతారు. పెట్టిన వాళ్ళు ఇద్దరు నెగ్గేస్తారా? పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు మాకు ఆశ. నెగ్గాలి కూడా మాకు సున్నా కాడు పవన్ కళ్యాణ్కి ఇంత ఓట్లు తెలిసిన కాడికి. ఓకే, ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? ఎంపీ అంతవరకు మాకు తెలియదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం అడగని చెప్తాం. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు, వైసీపీ నుంచి అంతవరకు మన అంత నెట్వర్క్ ఉండదండి. ఓన్లీ మా ఎమ్మెల్యే మాకు నెగ్గాల. కొన్ని సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం అన్ని ఇంకా అవన్నీ చెప్పలేమండి మాకు. సీఎం ఎవడో పెట్టాడు అవుతాడు, దానికి ఏం చెప్పలేం. పవన్ కళ్యాణ్ మాకు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే నెగ్గుతాడు. 5 ఏళ్ళ వైసీపీ పరిపాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అందినోడికి ఒకలా ఉంటాడండి, మాకేం అందలేదు. దానికి ఏం చెప్తాండి. మాకు అమ్మఒడి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మాకు ఇంట్లో ఇవ్వలేదు. ఇల్లు కట్టుకున్నాడు, ఎవరికి లోన్ ఇచ్చారండి? మా ఊర్లో ఇళ్ళ స్థలాలు పిఠాపురం మండలం ఇలా రాపత్తి వాళ్ళకి, ఇలా పొత్తిపాటి వాళ్ళకి ఇళ్ళ స్థలం ఎవరికి ఇవ్వలేదండి. ఇంకా ఏ దస్తాయిలు తీపించి ఏదో నాటకం ఆడి గడిపేస్తున్నారు అంతే. అందుకే మార్పు కోరుకుంటున్నాడు. మాకు పవర్ స్టార్ కావాలి, మాకు పవన్ కళ్యాణ్ నెగ్గాలేదండి. ఎవరు పిఠాపురం నెక్స్ట్ ఎమ్మెల్యే? పిఠాపురం ఎమ్మెల్యే మా పవన్ కళ్యాణ్ అండి. నెక్స్ట్ అంటే అంత అభిమానంగా చెప్పారు మా పవన్ కళ్యాణ్ అని. మా పవన్ కళ్యాణ్ అవుతాడు ఈ ట్రిప్పు. ప్రతి పెద్దోడు పిల్లలు అందరూ కూడా అతనికే వేస్తారు. ఏంటే ఒక ఊళ్ళో తెలుగుదేశం పరిపాలనలో 36 ఇళ్ళు ఉండిపోయి మా ఊళ్ళోనే. జగన్ ఇస్తాడనుకున్న హౌసింగ్ లోన్ 1 రూపాయి ఇవ్వలేదండి, ఒక బాత్రూమ్ లోన్ ఇవ్వలేదు. జగన్కి ఏమంటే ఏమేస్తాండి ఓట్లు ఇప్పుడు? అంటే పవన్ కళ్యాణ్ వెంట తిరిగే వాళ్ళు ఓట్లు లేని యూత్ మాత్రమే, కుర్రోళ్ళు మాత్రమే ఓట్లు వేసేది మాత్రం వైసీపీ, కానీ వైసీపీ లీడర్స్ అంటున్నారు. దాని గురించి ఏం కాదండి, మొత్తం అందరూ ఆయనకి వేస్తారు. మీలాంటి పెద్దోళ్ళు సపోర్ట్ 100%లో 80% పవన్ కళ్యాణ్ ఓట్లు పడతాయండి. ఆమెను మాది ఏంటి ట్రిప్ మాత్రం అయినా అవుతాడు ఇక్కడ. మరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగ గీత గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? వంగ గీత గారు మాకేం పెద్ద ఏం చేయలేదండి. ఏరియాకి మాకు నీరు గురించి చాలా ఇబ్బందులు ఊడిపోయి. ఎమ్మెల్యేగా చేసినా ఎంపీగా చేసినా ఏం చేయలేదండి. మొన్న ఈ మధ్యలో మాకు సుధీర్ గారు అది ఆనుకొట్టి కట్టేస్తే అంత పడగొట్టించి ఆయన చేయించండి మాకు. అందుకని ఊడు ప్లాటేయండి, లేకపోతే ఊడు ప్లాడపోయాడు దాల్వాలి సారవాళ్ళం. మా సుధీర్ రాజు గారు కొంత పని ఉంటే చేయించాడు ఆయన. ఆ మంచి పని చేసాడు మాకు ఆయన ఊరికి, లేకపోతే ఈ ఊరు పండ్లవండి. ఇంకా ఏంటి ట్రిప్ పవన్ కళ్యాణ్. అంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చాలా రకాల డబ్బులు నేరుగా ఇంట్లో గృహిణుల ఖాతాల్లో వేయడం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఇలాంటి అభివృద్ధి పథకాలు అయితే మేము చాలా చేసామని చెప్పేసి అంటున్నారు. అవి ఎవరన్నా చేస్తారండి, అధికారం చేసిన ఎవడన్నా చేస్తారండి. ఎవరన్నా చేస్తారు, ఎవడన్నా ఇస్తారు. హౌసింగ్ లోన్లు ఇస్తానంటున్నాడు జగన్, పట్టలు ఇచ్చి ఊరుకుంటున్నాడు. ఏమో కొంతమంది రావట్లేదు, కొంతమంది కొత్తనే వచ్చినోడు నవ్వుతున్నాడు, రానివాడు ఎడుతున్నాడు. అవి మామూలండి. ఒక్కో ఊరికి ఎమ్మెల్యే నియోజకవర్గం ఊరిలో ప్రతి ఊళ్ళో కూడా అండి 30 ఇళ్ళు 40 ఇళ్ళు కట్టేసి తెలుగుదేశం పరిపాలన ఇప్పుడు జగన్ 1 రూపాయి ఇవ్వలేదండి. వాళ్ళకి మాకు ఎవరికి ఇవ్వలేదండి. ఇంకేమంటే ఏమి వేస్తామండి? ఇంక అందుకని పవన్ కళ్యాణ్కి వేస్తాం. అదే సీఎం పీఠం కూటమిదా లేదండి, మామూలుగా మన చంద్రబాబు నాయుడు అండి ట్రిప్. పిఠాపురానికి కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకండి? బాగుంటుందని. ఎందుకనంటే అంటే అభివృద్ధి చేస్తారా పిఠాపురం? అభివృద్ధి చేస్తారని. అంటే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అభివృద్ధి ఏం కోరుకోకలేదు. మరి గతంలో గీత గారు కూడా పనిచేశారు కదా ఎమ్మెల్యే కింద చేశారు. అందుకనే ఇతను కూడా ఒకసారి చూద్దామని. ఆవిడేమన్నా చేశారా? ఆవిడ చేశాడు, ఇతను బాగా చేస్తాడేమో అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడికి వచ్చి చాలా వాగ్దానాలు అయితే ఇచ్చారు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చినా పోపునా ఇక్కడ రమ్మని కోరుకున్నాం, వచ్చాడు, అవుతాడు. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? 1,00,000 వస్తుంది అనుకుంటున్నాం. 1,00,000 సాధ్యమే అంటారా? డౌట్ లేదు అందులో. సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం కూడా తెలియదు మాకు మాత్రం. ఇక్కడ ఎమ్మెల్యే అయిపోతారా? అసెంబ్లీ గేట్ దాటినా అన్నాడు కదా, ఒకసారి లోనకి వెళ్ళిపోందామని. ఎవరన్నారు అలా అని? జగన్ అన్నాడు కదా అసెంబ్లీ గేట్ తాకినా. అసెంబ్లీ రోజా జగన్ వాళ్ళందరూ అన్నారా? ముద్రగేళ్ళు 14 కూడా అన్నాడు.
అసెంబ్లీ గేట్ కూడా తాగినాను. మరి ఆయన సినిమాలో మాత్రమే హీరో, నేను రాజకీయాలు ఎక్కడన్నా హీరోవే. ముద్రగడ్డ గారు అలా అంటున్నారు కదా, ముద్రగడ్డ గారు అలా అంటారా? ముద్రగడ్డ గారు ముద్రగడ్డ గారు కూడా ఉందండి, ఎవరిది వాళ్ళు అంటారా? అతను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని రాలేదు పార్టీలోకి. ఇంటికి వస్తారేమో అనుకున్నారు, రాలేదు. అది ఆయన రాలేదని చెప్పేసి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అట్టయ్య వైసీపీకి వెళ్ళారంటారా? బంగారులాగా. ఆయన ప్రభావం ఏమైనా పడుతుంది అంటారా పవన్ కళ్యాణ్ మీద? ఏం ఉండదు. జనసేన ఇంకా పక్క డౌట్ లేదు అందులో. ఓకేనా, థ్యాంక్ యూ.